అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది రాగి పిండి ఇంకా 3 రకాల పప్పులతో ఈ కాంబినేషన్తో చేసుకునే రోల్స్. ఇప్పుడు చాలామంది నైట్ రైస్ తినకుండా అవాయిడ్ చేస్తున్నారు కదా, రైస్కి బదులుగా చపాతీ కర్రీ కానీ లేదంటే రాగి పిండితో ఏదైనా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే రాగి పిండిలో కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి దాంతో పాటుగా ఇంకా ప్రోటీన్ కూడా ఉండాలి. అందుకే మనకి 3 రకాల పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది. అందుకే ఈ 2 కాంబినేషన్లో రోల్స్ తయారు చేసుకోవడం చూపిస్తా. ఇంకా దానికి చట్నీ చేసుకుంటే గ్రీన్ చట్నీతో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ 2 తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి. ఇక్కడ పప్పుల్లో పావు కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, మళ్ళీ పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అంటే కొంచెం శనగపప్పు అనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట. తర్వాత వీటిని కడిగేసి ఒక 2 గంటలు కానీ ఒక 3 గంటలు కానీ నానబెట్టుకోవాలి. ఇక్కడ నానిన పప్పు మళ్ళీ నీళ్లు తీసేసి మంచిగా కడిగేసి వీటిని నీళ్లు పోవడానికని ఇట్లా ఒక స్ట్రైనర్లో వేసి పెట్టేస్తున్నా. తర్వాత ఇక్కడ పిండి తడుపుకోవడానికి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. మీకు రాగి పిండి లేకపోతే ఓన్లీ గోధుమ పిండితో చేసుకోవచ్చు, కానీ రాగి పిండి కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇట్లా రాగి పిండితో చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి మంచిగా పిండి అంతా మామూలుగా ఉప్పు అంతా కలిసేటట్టు కలిపేసి వేడి నీళ్ళతో పిండి మనం చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి. ఇవి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. మెయిన్గా ప్రోటీన్ ఉండాలి. మనం డైలీ ఏది తిన్నా కూడా మెయిన్గా వెజిటేరియన్స్కి అయితే ప్రోటీన్ ఎక్కువగా అందదు కాబట్టి ఇట్లా పప్పులవి ఇట్లా ఎక్కువగా యూజ్ చేస్తుండాలని నేను ఎక్కువగా చేస్తుంటాను. ఇవి ఇట్లా పిండి తడుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు పిండి నానాలి, పక్కకు పెట్టేద్దాము. ఆ పిండి నానే లోపల దానికి స్టఫింగ్ కోసము ఇక్కడ పప్పు నానబెట్టుకున్నది ఉంది కదా, దాన్ని రుబ్బుకోవాలి. ఆ పప్పులోకి పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లిపాయలు, కొంచెం ఇంకా అల్లం ముక్కలు ఒక 2 ముక్కలు, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనము దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ చేసుకుంటాం కదా, దానికోసము పుదీనా కొత్తిమీరని కడిగి పెట్టేసుకుంటే అందులో నీళ్ళు ఏమన్నా ఉంటే పోతాయి కాబట్టి ఫస్ట్ కడిగేస్తున్నా. ఇక్కడ ఇవి మంచిగా నీళ్లు పోసేసుకొని కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టేద్దాము. ఈ రాగి పిండి పప్పుల రోల్స్ అనేటివి ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్తోనే సూపర్గా ఉంటాయి. తర్వాత ఆ నీళ్ళు పోయే వరకు ఇక్కడ దీనికి స్టఫింగ్కి ఇంకా దీంట్లోకి కొంచెం జీరా పౌడరు, ఇంకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కలుపుతున్నా. మీకు ఇష్టం ఉండి మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం గరం మసాలా లాంటివి వేసుకోవచ్చు. మా దగ్గర మసాలాలు పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఓన్లీ జీరా పౌడర్ వేసుకున్నా. తర్వాత ఈ గ్రీన్ చట్నీ చేయడానికి ఇక్కడ మనం ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పోయినాయి కదా, ఈ పుదీనా కొత్తిమీర ఇంకా టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, ఇంకా ఒక ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం. మనం తీసుకున్న పుదీనా కొత్తిమీరకి ఒక ఉల్లిగడ్డ, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా పెరుగు వేసుకోవాలి. అంటే ఒక 2 to 3 స్పూన్స్ అంతా పెరుగు, ఇంకా మామూలుగా దీంట్లోకి వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాం కదా, వాటర్కి బదులుగా ఆ పెరుగులో ఉన్న వాటర్ ఉంటాయి కదా అవి వేసి కొంచెం జీలకర్ర, పసుపు, ఇంకా నిమ్మకాయ వేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. పెరుగు మరీ పుల్లగా ఉందనుకోండి నిమ్మకాయ వేసుకోకున్నా సరే, కానీ నిమ్మకాయ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది మనకు ఆ గ్రీన్ చట్నీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ ఫ్లేవర్తో చట్నీ ఇంకా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇదంతా చేసి పెట్టుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసి పెడుతున్నా. ఇప్పుడు చట్నీ రెడీగా ఉంది. ఇప్పుడు ఆ రోల్స్ కోసము పిండి తడుపుకున్నాము, స్టఫింగ్ కోసము పప్పు గ్రైండ్ చేసుకున్నది అది రెడీగా ఉంది కదా. ఇప్పుడు అవి ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. మామూలుగా చపాతీ లాగా చేసుకొని ఇప్పుడు దీనిపైన ఆ పప్పుది గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా అది ఇప్పుడు దీనిపైన అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. మామూలుగా ఈ మనం గ్రీన్ చట్నీతో తింటాం కాబట్టి పెద్దగా ఉప్పు కారం ఆ చట్నీలో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేసుకోలేదు. మీరు కొంచెం ఉట్టిగా తింటాము అనుకున్న వాళ్ళు పిండిలో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకొని పిండి తడుపుకోవాల్సింది ఉంటుంది. తర్వాత ఈ పప్పు మిక్చర్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసిరు కదా ఇట్లా రోల్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇట్లా చేసుకున్న వాటిని మనము స్టీమ్ చేసుకోవాల్సింది ఉంటుంది. దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు, ఆవిరికే ఉడకబెట్టుకుంటాము. మీకు సైజ్ అంతా ఈక్వల్గా రావాలి, రోల్స్ ఇట్లా మంచి కనబడాలి అనుకుంటే ఇట్లా సైడ్స్ అంతా కట్ చేసుకొని మనం ఒక స్క్వైర్ షేప్లో చేసుకొని దాంట్లోకి ఈ పప్పు అంతా కూడా స్ప్రెడ్ చేస్తే అప్పుడు ఇంకా షేప్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. మన ఇడ్లీ దాంట్లో అయినా సరే, లేదంటే ఒక పెద్ద బోగాన్ని పెట్టుకొని అందులో నీళ్ళు పోసేసి పైన ఇట్లా జాలీది ఉంటుంది కదా గిన్నె అది పెట్టి దాంట్లో ఇవి పెట్టేసి ఒక 20-25 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఇవి. అంటే అవి అతుక్కోకుండా ఉండడానికి ఆ జాలి గిన్నెకి కొంచెం నూనె అనేది రుద్ది ఇవి పెట్టినా అనమాట.
ఇక్కడ ఉడికినాయా లేదా అని చూస్తున్నా, ఇంకా కొంచెం ఉడకాలి. అయితే ఒక 20 మినిట్స్ తర్వాత ఉడికినాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి ఇట్లా చాకుతో అంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఉడికినాయా లేదా అని. ఇంకా తర్వాత వీటిని తీసి కట్ చేసుకోవడమే. వాటిని కొంచెం నూనెలో పోపు చేసుకుంటే బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి మనం ఆల్రెడీ ఆ పప్పులో వేసుకున్నాం కదా, మళ్ళీ ఇట్లా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎక్కువగా యూజ్ చేస్తే మంచిది, లుక్ కూడా బాగుంటుంది కాబట్టి నువ్వులు వేసిన తర్వాత ఇవి ఉడికినాయి కదా, వీటిని కట్ చేసుకొని ఈ కట్ చేసుకునే అన్నీ కూడా ఆ పోపులో వేసుకొని ఒక 1/2 మినిట్ ఆర్ 1 మినిట్ అట్లా వేడి చేసుకుంటే ఆ మిర్చిలోది కూడా అదంతా కూడా ఈ వీటికి పడుతుంది అనమాట. ఈ రోల్స్కి బట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా 1/2 మినిట్ ఫ్రై అయిన వాటిని మనము చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, దాంతో తింటేనే కాంబినేషన్ అనేది సూపర్ అనమాట. హెల్దీ కూడా కదా, అన్ని మన పుదీనా కొత్తిమీరతో చేస్తాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.